లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశ విదేశాల సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోగా ఓ రేంజ్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో చరిత్ర సృష్టించి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తనదైన మార్క్ పాలనతో పవన్ కళ్యాణ్ ప్రజల అభిమానాన్ని అయితే సొంతం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్నప్పటికీ పవన్ సినిమాల్లో నటించాలని, వెండి తెరపై కనిపించాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం రెడీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ తెలుగు వెండి తెరపై అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే రియల్ స్టంట్ చేసి యూత్ కి బాగా దగ్గరయ్యారు పవన్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ క్రేజ్ అయితే సొంతం చేసుకున్నారు. అందరికీ అభిమానులు ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ కు భక్తులు ఉంటారు. ఆయన్ని నడిచే దైవంగా భావిస్తారు, ప్రేమిస్తారు. అందుకనే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా రిలీజ్ అయిన సినిమా తేదీని పవనిజం డేగా జరుపుకుంటారు. అన్నచాటు తమ్ముడుగా 1996 లో వెండి తెరపై అడుగుపెట్టిన ఇంతింతై వటుడంతై అన్నట్లుగా తనదైన శైలిలో సినిమాలను చేస్తూ స్టార్ హీరోలో ఒకరిగా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. కొంతమంది సెలబ్రిటీ సైతం మేం పవన్ కళ్యాణ్ కి అభిమానులం అని చెప్పుకునే స్టేజ్ కి అయితే వచ్చేసారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాకు పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో అయితే ఉన్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నేటికి టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో ఒకరని చెప్పవచ్చు. ఇప్పుడు పవన్ సై అంటే చాలు సినిమా చేయడానికి పారితోషికంగా కోట్లు చెల్లించడానికి నిర్మాతలు రెడీ. అయితే పవన్ కళ్యాణ్, సుప్రియ హీరోయిన్ గా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ సినిమాకు నిర్మాత అయిన అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కు పారితోషికంగా ఎంత ఇచ్చారో తెలుసా? పవన్ కళ్యాణ్, సుప్రియ ప్రధాన పాత్రలో నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంలో 1996 లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ. అంతేకాదు హిందీ మూవీ కయామత్ సే కయామత్ తక్ ని తెలుగులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిగా రీమేక్ చేశారు. రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ నైతే సొంతం చేసుకుంది. అయితే పవన్ ఈ సినిమాలో చేసిన రియల్ స్టంట్స్ తో యువతిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు రోజుకి కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్క ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అరవింద్ తనకు సినిమాలో నటించినందుకు నెలకు జీతాన్ని ఇచ్చారని చెప్పారు. ఈ చిత్రానికి గాను కొన్ని నెలపాటు నెలకు 5,000 రూపాయలు పారితోషికం అందుకున్నానని చెప్పారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీద అయితే ఉన్నాయి.